హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము సల్వార్కి కానీ ప్యాంట్కి కానీ క్రాచ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. నార్మల్గా అయితే మనము లెంగ్త్, వేస్ట్, హిప్ ఇవన్నిటిని ఈజీగానే మెజర్ చేసి డ్రాఫ్ట్ చేస్తాము. కానీ క్రాచ్ లెంగ్త్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది లెంగ్తీ అవుతుంది, లేకుంటే షార్ట్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎగ్జాక్ట్‌లీ ఎలా కాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో చూయిస్తాను. సో, వీడియోని జాగ్రత్తగా చూడండి. లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్‌ని మీ ముందు ప్రెజెంట్ చేయడానికి. సో, ఫస్ట్ క్రాచ్ లెంగ్త్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? దీనిని కాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ పక్కనున్న పేజ్‌లో చూడండి, నేను ఫార్ములా వేశాను. అదేమిటంటే హిప్ ఈజ్ డివైడెడ్ బై 4 ప్లస్ 0.5 ఇంచెస్. దీనికి ఎగ్జాంపుల్ మనము 40 ఇంచెస్ హిప్ రౌండ్‌తోని చూద్దాము. చూడండి ఇక్కడ 40 ఈజ్ డివైడెడ్ బై 4 ప్లస్ 0.5 ఇంచెస్. ఇది మొత్తం మనము కాలిక్యులేట్ చేస్తే క్రాచ్ లెంగ్త్ మనకు 10.5 ఇంచెస్ వస్తుంది. సో, 40 ఇంచెస్ హిప్ రౌండ్ అయితే 10.5 ఇంచెస్ క్రాచ్ లెంగ్త్ అనమాట. సో, ఇలా ప్రతిసారి వేరే వేరే హిప్ రౌండ్స్‌కి కాలిక్యులేట్ చేసే బదులు నేను ఈజీగా ఉండడానికి ఆల్రెడీ ఒక చార్ట్‌ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి. ఇది ఆ చార్ట్ అనమాట. 34, 36, 38, 40, 42 టు 50 వరకు నేను ఆల్రెడీ కాలిక్యులేట్ చేసి క్రాచ్ లెంగ్త్స్‌ని పెట్టాను. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్రాచ్ లెంగ్త్ అనేది వేస్ట్ నుంచి లెంగ్త్ వరకు, అంటే వితౌట్ బెల్ట్ ఇవి మెజర్ చేసినవన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36కి చూడండి క్రాచ్ లెంగ్త్ 9.5 ఉంది. మీకు బెల్ట్ కావాలంటే ఎక్స్ట్రా 1.5 లేదా 2 ఇంచెస్‌ని యాడ్ చేసుకొని మొత్తంని డ్రాఫ్ట్ చేసుకోవాలి. లేకుంటే లెంగ్త్ చిన్నగా అయిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 ఇంచెస్ హిప్ రౌండ్‌కి క్రాచ్ లెంగ్త్ 10.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్. అది ఎలాస్టిక్ అన్నా కావచ్చు, డోరీ అన్నా కావచ్చు, లేదా బెల్ట్ అన్నా యూజ్ చేయొచ్చు. సో, 10.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ చేస్తే మనకి టోటల్‌గా 12 ఇంచెస్ వస్తుంది. ఇది వేస్ట్ నుంచి మొత్తం లెంగ్త్, క్రాచ్ లెంగ్త్ అనమాట. దీంట్లో ఇంక్లూడెడ్ ఎలాస్టిక్ ఆర్ బెల్ట్. సో, ఇది డ్రాఫ్ట్ చేసేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 40 ఇంచెస్ హిప్ రౌండ్‌కి క్రాచ్ లెంగ్త్ ఫస్ట్ వితౌట్ బెల్ట్, తర్వాత విత్ బెల్ట్. 48 ఈజ్ డివైడెడ్ బై 4 చేస్తే 12 ప్లస్ 0.5 ఇంచెస్ ఈజ్ తీసుకుంటే 12.5 ఇంచెస్ క్రాచ్ లెంగ్త్. దీనికి నేను 1.5 ఇంచెస్ బెల్ట్‌ని యాడ్ చేస్తే మనకు టోటల్‌గా 14 ఇంచెస్ అనేది టోటల్ క్రాచ్ లెంగ్త్ అవుతుంది. నేను ముందే బెల్ట్‌ని యాడ్ చేసి క్రాచ్ లెంగ్త్ ఇచ్చాననుకోండి, తర్వాత డ్రాఫ్ట్ చేసేటప్పుడు కష్టమవుతుంది. మీరు 1 ఇంచే బెల్ట్ తీసుకొనుంటే క్రాచ్ లెంగ్త్ తగ్గుతుంది. లేదా 3 ఇంచెస్ బెల్ట్ తీసుకుంటే క్రాచ్ లెంగ్త్ పొడవైపోతుంది. అప్పుడు ఫిట్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకే వితౌట్ బెల్ట్ క్రాచ్ లెంగ్త్‌ని కాలిక్యులేట్ చేసి పెట్టాను. ఈ విధంగా క్రాచ్ లెంగ్త్‌ని కాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాచ్ విడ్త్ ఎంత తీసుకోవాలి, ఏ సైజ్‌కి ఎంత తీసుకోవాలనేది నెక్స్ట్ పాయింట్‌ని చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి. హౌ టు కాలిక్యులేట్ క్రాచ్ విడ్త్. సింపుల్ అండి. హిప్ ఈజ్ డివైడెడ్ బై 10 ప్లస్ 0.5 ఇంచెస్. ఈ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకు క్రాచ్ విడ్త్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 40 ఇంచెస్ హిప్ రౌండ్‌కి మన క్రాచ్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్. అంటే 40 ఈజ్ డివైడెడ్ బై 10 ప్లస్ 0.5. 4.5 ఇంచెస్ అనేది క్రాచ్ విడ్త్ తీసుకోవాలి. హిప్ రౌండ్ ప్రకారము క్రాచ్ విడ్త్ ఇక్కడ చూడండి టేబుల్‌లో ఉంది. 34 ఇంచెస్‌కి 4 ఇంచెస్, 36కి 4.25, 38కి 4.45 అండ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి 48 ఇంచెస్‌కి మనకు 48 ఈజ్ డివైడెడ్ బై 10 ఈజ్ 4.8 ప్లస్ 0.5 ఇంచెస్ చేస్తే 5.3 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ టేబుల్‌లో కూడా అలాగే రిప్రజెంటెడ్‌గా ఉంది. నెక్స్ట్ అదే విధంగా 44ని ఒకసారి చూద్దాము. 44 ఈజ్ డివైడెడ్ బై 10 చేస్తే 4.4 ఇంచెస్ ప్లస్ 0.5 చేస్తే 4.9 ఇంచెస్. ఇదే విధంగా
34-50 వరకు క్యాలిక్యులేట్ చేశాను. మీకు 50 తర్వాత లెన్స్ కావాలంటే ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఈ టేబుల్‌లో చూడండి 4.7, 4.3, 4.25 అనేది ఇవి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అన్నమాట. మనం సల్వార్ కానీ, పటియాలా కానీ డ్రాఫ్ట్స్ చేస్తే నియర్ వాల్యూస్ తీసుకోవచ్చు. కానీ ప్యాంట్‌ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు మాత్రము మనకి క్రాచ్ విడ్త్ ఎంత వస్తుందో ఎగ్జాక్ట్‌లీ అంతనే తీసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. క్రాచ్ విడ్త్ 4, 4.25 టు 5.5 వరకు ఉంది. దాన్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలి అని. సో, ఫస్ట్ ఇక్కడ ఈ డ్రాఫ్ట్‌లో చూడండి. మనము ప్యాటర్న్‌ని ఆన్ ఫోల్డ్‌లో చేసి డ్రాఫ్ట్ చేసాము. 2 పీసెస్ ఉంటాయన్నమాట. ఈ 2 పీస్‌లో ఫస్ట్ పీస్‌లో ఒకవైపు ఫ్రంట్, ఇంకొక వైపు బ్యాక్ సైడ్. ఈ రెండిటిని ఫోల్డ్ చేస్తే ఒక పీస్ వస్తుంది కదా! సో, ఇక్కడ మనము ఏదైతే క్రాచ్ విడ్త్ ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ క్రాచ్ విడ్త్, బ్యాక్ సైడ్ క్రాచ్ విడ్త్ కంటే కొంచెము తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 34 ఇంచెస్‌కి ఫ్రంట్ 1.5 ఇంచెస్ క్రాచ్ విడ్త్ తీసుకుంటే, బ్యాక్ సైడ్‌కి 2.5 ఇంచెస్‌ని క్రాచ్ విడ్త్ తీసుకోవాలి. ఈ రెండిటిని కలిపితే మనకు 4 ఇంచెస్ రావాలి ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ చూడండి అలాగే వచ్చింది కదా! లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇంచెస్ తీసుకున్నాము. దీని విడ్త్ 4.5 ఇంచెస్. సో, ఫ్రంట్‌లో మనము ఈ 4.5 ఇంచెస్ విడ్త్‌ని హాఫ్‌గా డివైడ్ చేస్తే ఫ్రంట్ సైడ్‌కి మనకు 2 ఇంచెస్, బ్యాక్ సైడ్‌కి 2.5 ఇంచెస్ క్రాచ్ విడ్త్ వస్తుంది. ఇది టోటల్ క్రాచ్ విడ్త్ 4.5 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ డ్రాఫ్ట్ చూడండి. రఫ్ డ్రాఫ్ట్ ఇది. ఫస్ట్ ఫ్రంట్‌ని డ్రాఫ్ట్ చేసి తర్వాత బ్యాక్ సైడ్‌ని డ్రాఫ్ట్ చేస్తాను. మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. ఫ్రంట్‌ని మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్‌కి కూడా అంటే 2.5 ఇంచెస్ దగ్గర బ్యాక్ కర్వ్‌కి డ్రా చేసుకొని కర్వ్‌ని డ్రా చేస్తే చూడండి మనకి ఫ్రంట్ కంటే బ్యాక్ సైడ్ కొంచెము పై వైపుకి కర్వ్ వస్తుంది. కిందిది ఫ్రంట్, పై వైపు బ్యాక్ కర్వ్ అన్నమాట. ఈ విధంగా డ్రాఫ్ట్ చేస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ రోజుకి ఈ వీడియో డన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాక్సిమం మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే క్రాచ్ లెంత్ అండ్ విడ్త్‌ని కాలిక్యులేట్ చేయడానికి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ వాచింగ్.